అనిల్ దొరికిందా? అయితే తీసుకుని వచ్చి. అవును, బర్త్డే వచ్చి నీకెందుకురా? ఏం లేదురా, గుర్తుకొచ్చాడు. సర్లే, టైం అయింది, పొలం దగ్గర వేస్తాం. జాగ్రత్త. March 26, 2020, టైం 2:40. నా పేరు విక్రమ్. నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్, వర్క్ ఫ్రమ్ హోమ్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలియాలి అంటే ముందు నా కథ మీకు తెలియాలి. అది 3 years బ్యాక్, March 25, 2020. తొంభై 98, 106. హెల్ప్ హెల్ప్. 2006, 2007, 2008. ఇప్పుడు హ్యాపీ కదరా నువ్వు? హ్యాపీ. ఎప్పుడు ఇలా చేసుకుంటుంటే లైఫ్, హెల్త్ అంతా బాగుంటుంది. అబ్బా, ఏంట్రా ఈ తలపోటు? డైలీ ఏంట్రీ వర్కౌట్స్, బాగా నాలా పడుకోలే కానీ హాయిగా ఉంటుంది. రే, ముందు ఈ అలిపత్రి మాట్లాపే. పొద్దున్నుంచి మేమ్మ ఫోన్ చేస్తానే ఉంది, మావాడు రాత్రి ఇంటికి రాలేదు అని. అయినా నేను ఇక్కడ అనుకున్నాను, నైట్ ఇంటికి పోలేదా? రాత్రి తాగడం ఎక్కువ అయితే ఇక్కడే ఉంటారా మరి? ఓ, రాత్రి తాగి ఇక్కడే పడిపోయానా? అయినా నువ్వేంట్రా ఇక్కడ, వర్క్ లేదా? రే, డైలీ వర్క్ చేసుకుంటుంటే ఎలారా? మీదులో టైం స్పెండ్ చేయాలి కదా, అందుకోసమే ఈరోజు వర్క్ లీవ్ పెట్టేశా. అయినా నువ్వు మాతో టైం స్పెండ్ చేస్తే నేను మీకు సాలరీ ఇవ్వలేం కదరా. రే, డబ్బులతో వెలగటగరా మన స్నేహాన్ని. ఇంకోసారి ఆ మాట అన్నావు అనుకో, సావు కొడతా. రే మావా, కొత్త వాచ్. మా అమ్మ కోయిటీజ్ పంపించింది, బాగుందే. ఆపమరా మీ వెదగోల. రే విక్రమ్, నువ్వు మా కోసం లీవ్ పెట్టావు కాబట్టి మా తరపు నుండి చిన్న ఎంజాయ్మెంట్. ఏం ఎంజాయ్మెంట్ రా బాబు? రా, పద పద. రే, షర్ట్ వద్దా? రారా. రే బ్రదర్, వచ్చేయ్. ऐसी नजर से देखा उस जालिम ने चौक पर, हमने कलेजा रख दिया चाकू की नोक पर। मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले। मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले। बर्बाद हो रहे हैं जी, बर्बाद हो रहे हैं जी तेरे अपने शहर वाले। मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले। बर्बाद हो रहे हैं जी तेरे अपने शहर वाले। मेरी अंगड़ाई न टूटे तू आजा, मेरी अंगड़ाई न टूटे तू आजा। कजरा रे कजरा रे कजरा रे तेरे कारे कारे नैना। कजरा रे तेरे कारे कारे नैना। ओ कजरा रे तेरे
సరేరా ఉంటారా. ఏరా భరత్, అప్పు కట్టాలని భయమే లేకుండా హ్యాపీగానే తిరుగుతున్నావు ఆ? అన్న గురు అన్నయ్య 2 రోజులు టైం ఇవ్వన్నా, 2 రోజుల్లో ఖచ్చితంగా కట్టేస్తాను ప్లీజ్ అన్న. తెలుసు కదా నేనేంటో. చెప్పింటే ఆయనకి ఇవ్వకపోతే ఎవడైనా పైకే లేయిరా పైకి. సారీ భరత్, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నీ టైం అయిపోయింది. ఏరా భరత్, ఫ్రెండా ఏంటి ఫైటా? డౌటా? ఏయ్, అప్పు తీసుకున్న నీకే అంత ఉంటే అప్పిచ్చిన నాకెంత ఉండాలిరా? రారా కొట్టేసుకుందాం. వస్తున్నా. చాలా కష్టపడ్డావు కదా, బతికిపో. నా ఫ్రెండ్ 2 రోజుల్లో డబ్బులు ఇస్తాడంటే డబ్బులు ఇస్తాడు. వెయిట్ చేయి, వెయిట్ చేయి. రేయ్ ఫోన్ వస్తుంది, మళ్ళీ వస్తా. భరత్, ఫోన్ నీకే. ఏ ఛార్జింగ్ పెట్టరా. రే ఫోన్. ఏ ఛార్జింగ్ పెట్టరా. రే ఫోన్ తీసుకురా. ఛార్జింగ్. ఫోన్ దగ్గర పెట్టుకొని సావు. ఏరా పొలం పోలేదా? సర్రా టైం అయింది, పోవాలి పొలం కాడికి. ఏరా భరత్, పోదాము. రే భరత్, టైం అయింది, రారా.
కమింగ్ కమింగ్. ఒరే నేనా బండి తుడిచిన చాలు కానీ పోయి మోటార్ చూసుదాంపా, టైం అయింది. హలో వస్తున్నారా? భరత్ ఫ్రెండ్ వచ్చంట, ఒక అర్ధగంట వెళ్ళొస్తా. రే భరత్, రే భరత్, రే భరత్, రే భరత్, రే రే విక్రమ్, భరత్ పడిపోయారా, విన్నారా? రే లేరా, రే లేరా భరత్, రే విక్రమ్ రారా, రే రే భరత్, రే భరత్ లేరా, రే భరత్, రే భరత్, రే ఏమైందిరా, రే భరత్ లేరా, రే భరత్, భరత్ ఏమైందిరా నీకు, రే అనిల్ గా ఏమైందిరా భరత్, రే భరత్, రే భరత్ ఏమైందిరా, రే లేరా, రే భరత్, రే భరత్ చనిపోయాడురా. ఇది నా కథ. నా ఫ్రెండ్ని ఎవడు చంపాడో తెలీదు, ఎందుకు చంపాడో తెలీదు. అందుకోసమే నేను టైం ట్రావెల్ అనే సాఫ్ట్వేర్ క్రియేట్ చేశాను. 3 years బ్యాక్ ఏమైందో ఇప్పుడు నేను తెలుసుకుంటాను. సో ఇప్పుడు ఆ కిల్లర్ ఎవరో తెలుసుకోవడానికి నేను టైం ట్రావెల్ చేయబోతున్నాను. March 26, 2020 అంటే నేను టైం ట్రావెల్ అయ్యాను. రే భరత్, ఒరే నేనా బండి తుడిచిన చాలు కానీ పోయి మోటార్ చూసుదాంపా. భరత్ ఫ్రెండ్ వచ్చంట, ఒక అర్ధగంట వెళ్ళొస్తా.
రే అనిల్ అనిల్ ఎక్కడ పోతున్నావు రే అనిల్ రే రే వెళ్ళొద్దురా రే అనిల్గా వెళ్ళొద్దురా భరత్ని చంపేస్తారా వాడిని నువ్వేనా ఆపాలరా నేను ఆపలేదురా ఎలాగో ప్లీజ్ అర్థం చేసుకురా రే అనిల్ వెళ్ళొద్దురా రే ప్లీజ్ రా అనిల్ 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 వెళ్ళొద్దురా రే వెళ్ళొద్దురా రే భరత్ని చంపేస్తారా వాడిని ఆపాలరా రే ప్లీజ్ రా అనిల్ అనిల్ ప్లీజ్. భరత్ 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 రే భరత్ 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 తింటున్నావు భరత్ టైం 2:35 అయిందిరా 2:40 చంపేస్తారా. నా మాట విని వెళ్ళిపోరా 2:40 అయిపోయిందిరా తొందర లేచి వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. నువ్వు ఇక్కడే ఉండరా. రే రే వద్దురా రే రే వద్దురా చంపేశావురా అన్నీలుగా భరతుని చంపేశావు వాడేం పాపం చేశాడ్రా. నా రాధికతను ఫోన్ మాట్లాడతారా నువ్వు? విక్రమ్ ఏంట్రా అలా ఉన్నావు? భరత్ గారు గుర్తొచ్చాడ్రా. రే వాడు తిరిగి 3 ఏళ్ళు లేదు కదరా, ఇంకేంట్రా నువ్వు? ఎలా చనిపోయాడ్రా? ఎవడో తుమ్మేసి వెళ్ళిపోయాడు కదా, నీకు కూడా తెలుసు కదా. ఎవడు చంపేశాడు? ఎవడు చంపేసి వెళ్ళిపోయాడు అంతే కదా? అదేంట్రా నేను చెప్పి నేను మాట్లాడుతున్నావు? ఎవడు చంపాడు? నాకే తెలుసురా, నన్ను అడుగుతున్నావు. ఫైనల్గా తెలిసిపోయింది అయితే. ఎందుకు చంపావురా? ఫైనల్గా నా రాజుగాని గెలికాడు, చంపేశా. రే వాడు రాధికని చెల్లెలా చూసాడని నీకు కూడా తెలుసు, కానీ నిజం ఏదో ఉంది. ఏంది? కూల్ కూల్ కూల్, అని చంపాననే తెలిసిపోయింది. ఎందుకు చంపాను చెప్తా విను. ఆ రోజు గురువును కొట్టావు, గుర్తుందా? ఆ తర్వాత అన్నా చెప్పన్నా గురన్నా. 2 రోజుల్లో అప్పేయకపోతే నిన్ను కూడా లేపేస్తా. అదేం లేదన్నా, ఇచ్చేస్తాన్నా. సరే వెళ్ళు. రేయ్ ఓపెన్ చేస్తావా? నేనే నీకు 2 లక్షలు ఇస్తా. చెప్పు గురన్నా. నీ ఫ్రెండ్ భరత్ని లేపే. ఏ నా ఫ్రెండ్ చెప్పడం ఏంటి? 3 లక్షలు ఇస్తా. ఏ ఏంట్రా డబ్బు గురించి మాట్లాడుతున్నావు? 5 ఇస్తా. మళ్ళీ అదే కొత్తకొస్తావు. 10 లక్షలు.
ఎప్పుడు చంపాలి? రేపే. మిత్రద్రోహి. రే అనిల్గా, నీకు గుర్తుందా 4 ఏళ్ల క్రితం నీకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు సర్జరీ డబ్బులు లేవని ఎవరి దగ్గర లేవు. అప్పుడు భరత్ గడు వచ్చి కట్టాడు. ఎలా కట్టాడు అనుకుంటున్నావు? అదేరా గురు దగ్గర తీసుకున్న అప్పు. ఆ అప్పు వల్లేరా ఆ రోజు గొడవైంది. ఏంటో నువ్వు చెప్పేది నిజమా? నిజంగా పెట్టరా చెప్పేది. నిజం ఏంటో తెలుసుకోకుండా డబ్బు దానికోసం అమ్ముడిపోయావు కదరా. ఛే! రే ఇప్పటికైనా మారుతాం అనుకుంటున్నా. కాలం అనేది ఎవరి కోసం ఆగదు. ఈ చిత్రంలో చూసినట్టు టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ మన రియల్ లైఫ్లో ఉన్నా కూడా గతంలో వెళ్ళి ఆ సంఘటనలు మార్చాలనుకున్నా మార్చలేవు. కాబట్టి ఒక మనిషి బతుకున్నప్పుడే ఆ మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే తర్వాత మనమే బాధపడాలి.